హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. సో జనరల్ అవేర్నెస్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్. సో దాంట్లో హిస్టరీకి సంబంధించి ఈ వీడియోలో మనము గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా పార్ట్ 1 అంటే కొంతమంది గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకుందాము. పార్ట్ 2లో మిగిలిన గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉంటారో వారి గురించిన తెలుసుకుందామమ్మా. ఈ ఈ ఈ ఇండియన్ హిస్టరీలో ఈ గవర్నర్ జనరల్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని మీద మనకి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్స్లో. అంటే ఈ గవర్నర్ జనరల్స్ ఉన్నటువంటి కాలంలో వాళ్ళు ఏ మార్పులు తీసుకొచ్చారు, లేదా ఏ చట్టాలను తీసుకొచ్చారు, జరిగినప్పుడు అంటే వాళ్ళు గవర్నర్ జనరల్స్గా ఉన్నటువంటి కాలంలో ఏదైనా యుద్ధాలు జరిగినాయా, ఏమైనా ట్రీటీస్ జరిగినాయా, జరిగితే ఎవరెవరి మధ్య జరిగినాయి అనేటువంటి విషయాలని మీద మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. అది గ్రూప్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. హిస్టరీకి సంబంధించి గవర్నర్ జనరల్స్ అలాగే వైస్ రాయ్స్, మన నెక్స్ట్ వీడియోస్లో వైస్ రాయ్స్ మీద కూడా చేస్తాము. అలాగే గవర్నర్ జనరల్స్కి సంబంధించిన ఇంకో పార్ట్ ఉంది. సో ఇవి కూడా చూసిన తర్వాత మనము మిగతా ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనము సాల్వ్ చేద్దాం. సో ఈ వీడియోలో అయితే మనము ఐదుగురు గవర్నర్ జనరల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ముందుగా మొట్టమొదట వారన్ హ్యాస్టింగ్స్. 1773 నుంచి 1785 వరకు ఇండియాని పరిపాలించడం జరిగింది. ఈ వారన్ హాస్టింగ్స్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మనం నిర్వహిస్తాము. ఎందుకంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది 1833 చట్టం నుంచి అమలైతే జరిగింది. అంతకు ముందు వరకు వీరిని ఏమని పిలిచేవారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అంటే 1773కు ముందు ఏమని పిలిచేవారంటే బెంగాల్ గవర్నర్ అని పిలిచేవారు. బెంగాల్ గవర్నర్ అని పిలిచేవారు. ఈ బెంగాల్ గవర్నర్ అనేటువంటి పేరుని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. ఏ చట్టం ద్వారా అంటే బేస్డ్ ఆన్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్స్ వీటికి సంబంధించి మనకి ఇండియన్ పాలిటీలో మనం డిస్కస్ చేద్దాము. అందువల్ల ఇక్కడ నేను వీటి గురించి పెద్దగా ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ అవసరమైతే బ్రీఫ్గా అందులో ఏముంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్స్ కానీ కౌన్సిల్ యాక్ట్స్ కానీ మనము దీనికోసం మరొక వీడియో మనం తయారు చేస్తాము. ఇండియన్ పాలిటీలో వస్తుంది అది. సో అక్కడ మనం ఈ చట్టాలకు సంబంధించిన విషయాలను అయితే తెలుసుకుందాము. సో కాబట్టి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో భాగంగా బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుస్తూ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈజ్ వారన్ హాస్టింగ్స్. సో ఈ వారన్ హాస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయిన తర్వాత ఫస్ట్గా అతను చేసినటువంటి పని ఏంటంటే బెంగాల్లో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వ విధానము డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ని అయితే రద్దు చేయడం జరిగింది. డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ని రద్దు చేశాడు. ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని అయితే ఏదైతే రద్దు చేయడం అయితే జరిగింది. అలాగే కలకత్తాను బెంగాల్ యొక్క క్యాపిటల్గా తీసుకోవడం అయితే జరిగింది. కలకత్తాను బెంగాల్ యొక్క క్యాపిటల్గా అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయులను దివాన్ మీన్స్ అసిస్టెంట్, భారతీయులను దివాన్స్గా అపాయింట్ చేశాడు. ఎవరికి? బ్రిటిష్ కలెక్టర్లకు అసిస్టెంట్స్గా. ఆ అసిస్టెంట్స్నే దివాన్స్ అనేవారు. సో ఆ దివాన్లుగా భారతీయులను అయితే ఇతను అపాయింట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇతను కలకత్తాలో సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇతను ఉన్నటువంటి కాలంలో రోహిల్లా వార్ జరిగింది 1774లో. రోహిల్లా వార్ అంటే ఇది రోహిల్లా అనేటువంటి తెగ రోహిల్లా ఖాన్లో ఉంటారు. సో వారికిను అలాగే నవాబ్ ఆఫ్ అవధ్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నవాబ్ ఆఫ్ అవధ్కి సహాయం చేయడం జరిగింది. అలాగే మొదటి మరాఠా యుద్ధము 1775 నుంచి 82 కాలంలో జరిగింది, ఫస్ట్ మరాఠా వారు. సో ఆ యుద్ధం జరిగిన తర్వాత మరాఠాస్కి అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ట్రీటీ ఒకటి జరిగింది. దట్ ఈస్ సాలాబాయ్ ట్రీటీ, దట్ ఈస్ 1782లో జరిగింది. అదేవిధంగా రెండవ మైసూర్ యుద్ధం కూడా ఈయనున్న కాలంలోనే జరిగింది, వారన్ హాస్టింగ్స్ టైంలోనే 1780 to 84 టైంలో
సెకండ్ మైసూర్ వార్ అయితే జరిగింది. అలాగే 1784లో పిట్స్ ఇండియా యాక్ట్, అంటే ఈ 1773 20 ఇయర్స్ ఉంటాయి రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 నుంచి 1793 వరకు ఉంటాయి. సో మధ్యలో వచ్చేటువంటి మార్పులు ఏమైతే ఉంటే వాటిని యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో మార్పులు తీసుకురావడానికి తీసుకొచ్చింది 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనమాట. అలాగే ఈయన వారన్ హాస్టింగ్స్ ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ని కూడా స్థాపించడం అయితే జరిగింది. ఇది వారన్ హాస్టింగ్స్ సంబంధించి బ్రీఫ్ గా ఆయన ఉన్నటువంటి కాలంలో ఆయన చేసినటువంటి కొత్త చట్టాలు కానీ లేదా ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలేజెస్ కోర్ట్స్ కానీ అలాగే ఆయన ఉన్నటువంటి పరిధిలో జరిగినటువంటి వార్స్ అలాగే ట్రీటీస్ ఏమైనా ఉంటే అవి. సో మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఎలా ఇస్తూ ఉంటాడు, డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ బెంగాల్ ఈజ్ ఎండెడ్ బై డాష్ అని ఇస్తాడు. సో కింద ఒక నలుగురు గవర్నర్ జనరల్స్ పేర్లు ఇస్తాడు. సో దానికి మనం వారన్ హాస్టింగ్స్ అని రాయవలసి ఉంటుంది. అలాగే దివాన్స్ ని ఎవరు అపాయింట్ చేశారు అని ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ కల్కటాని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారనేది జరుగుతుంది. సో ఇలా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ గా ఈ 3 పాయింట్స్, వార్స్ ఏం జరిగినాయి, ఎటువంటి ట్రీటీస్ జరిగినాయి, అలాగే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి చట్టాలు ఏమిటి లేదా రద్దు చేసినటువంటి చట్టాలు ఏమిటి, వీటి మీద మనము ఎక్కువగా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. వారన్ హాస్టింగ్స్ తర్వాత వచ్చిన అతను ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్. ఈయన 1786 నుంచి 1793 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా అయితే వ్యవహరించడం జరిగింది. ఈయన తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన చట్టం ఏది అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్. ఇది ఒక ల్యాండ్ చట్టము, భూమికి సంబంధించినటువంటి చట్టం. ఇది శాశ్వత శిస్తు అన్నమాట. ఇది అంటే జమీందారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉంది. అంటే జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రజల నుంచి రైతుల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వాలనేది ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో వచ్చినటువంటి విషయం అమ్మ. సో ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ని ఈ కార్న్వాలిస్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడమ్మ. సో దీనివల్ల జమీందారీ వ్యవస్థ అనేది స్ట్రెంగ్తన్ అవడానికి అవకాశం అయింది. ఈ జమీందారులే పన్ను వసూలు చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది. కార్న్వాలిస్ టైంలోనే మనకి 3వ మైసూర్ యుద్ధం జరిగింది 1790 నుంచి 92 మధ్యలో. అదేవిధంగా శ్రీరంగపట్నం ట్రీటీ కూడా జరిగింది. అంటే శ్రీరంగపట్నం ఒప్పందం కూడా ఈ 3వ మైసూర్ యుద్ధం జరిగిన తర్వాత టిప్పు సుల్తాన్కి అలాగే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది. దాన్ని ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అంటాం. అలాగే ఇతను కింది స్థాయి కోర్టులు ఏవైతే అలాగే మున్సిఫ్ కోర్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది ముఖ్యమైన కాంట్రిబ్యూషన్స్ కార్న్వాలిస్ కి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినటువంటి కార్న్వాలిస్ తర్వాత 1793 నుంచి 1798 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా వ్యవహరించింది సర్ జాన్ షోర్ అమ్మ. సో ఇతను యాక్చువల్ గా ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ యాక్ట్ అని. సో ఆ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ యాక్ట్ ని తయారు చేసింది ఎవరు అంటే సర్ జాన్ షోర్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఇతను ఏం చేస్తున్నాడంటే హీఈస్ యాక్టింగ్ యాజ్ అ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ప్రెసిడెంట్. రెవెన్యూకి అధ్యక్షుడు అతను. బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి అధ్యక్షుడిగా ఉండే అతను ఉంటూ ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ యాక్ట్ అయితే ఇతను రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇతను 1793 చార్టర్ చట్టం, ఇందాక చెప్పుకున్నాం కదా ఒక్కొక్క చార్టర్ చట్టము 20 ఇయర్స్ ఉంటుందని. వారన్ హాస్టింగ్స్ ఉన్నప్పుడు 1773లో వచ్చింది. అదేవిధంగా 1793లో 20 ఇయర్స్ అయినాయి కాబట్టి మళ్ళీ మనకి ఇంకొక చార్టర్ యాక్ట్ అయితే వచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కూడా సర్ జాన్ షోర్ అనమాట. ఇతను తీసుకొచ్చిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. సో ముఖ్యమైనటువంటిది చట్టం ఏంటంటే పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ అంటే తెలుస్తుంది కదా, ఒకళ్ళ రాజ్యంలో ఇంకొకరు రాజ్య వ్యవహారాల్లో ఇంకొకరు కల్పించుకోకూడదు అని అర్థం. సో ఇట్ అడ్వకేట్స్ ద స్టేట్ టు అవాయిడ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద డొమెస్టిక్ అఫైర్స్ అండ్ పొలిటికల్ మ్యాటర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్. అంటే రాష్ట్రము ఏదైతే ఉందో ఒక రాష్ట్రము వేరే రాష్ట్రానికి సంబంధించిన పొలిటికల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ కాకూడదు అనేది నాన్ ఇంటర్వెన్షన్, పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. వైల్ అయితే దేంట్లో ఇంటర్ఫేర్ అవ్వచ్చు, ట్రేడ్ రిలేషన్స్ అంటే వర్తక వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.
కానీ వాళ్ళ యొక్క రాజ్య వ్యవహారాల్లో ఒక రాజ్యం మరొక రాజ్య వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేయకూడదు, కల్పించుకోకూడదు. కానీ వర్తకాలు కానీ వ్యాపారాలు కానీ నిర్వహించుకోవచ్చు అనేది ఈ పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీ అమ్మ. ఇతడు 1798 నుంచి 1805 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా అయితే వ్యవహరించడం జరిగింది. ఇతను తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన చట్టము సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ సైనిక వ్యవస్థని తీసుకొచ్చాడు. సహాయ సైనిక వ్యవస్థ అంటే ఇక్కడ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇండియన్ రూలర్స్ ఏం చేయాలంటే బ్రిటిష్ సైన్యాన్ని వాళ్ళ సైన్యంలో తీసుకోవాలి. అయితే ఆ సైన్యంలో తీసుకున్నందుకు ఎంతమంది సైన్యాన్ని అయితే తీసుకుంటారో దానికోసం వాళ్ళు కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దే పే సబ్సిడీ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి కొంత సైన్యాన్ని ఇండియన్ రూలర్స్ తీసుకుంటారు వాళ్ళ సహాయం కోసం లేదా వాళ్ళ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయడం కోసం. అయితే ఎంతమంది సైన్యాన్ని అయితే తీసుకుంటారో వాళ్ళని పోషించడానికి అవసరమైన ఖర్చును కూడా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు పే ద సబ్సిడీ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్. సో దీంట్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేసినటువంటి ఇండియన్ రూలర్ ఎవరు అంటే హైదరాబాద్ నిజాము దీంట్లో పార్టిసిపేట్ చేశాడు. 1798లో ఈ చట్టం వచ్చిన తర్వాత ఆయన వెంటనే ఈ నాన్ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి యాక్సెప్ట్ చేశాడనమాట. సరే, ఈ లార్డ్ వెల్లెస్లీ ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి పని ఏంటంటే ఈయన ఫోర్ట్ విలియం కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాడు. బెంగాల్లో ఫోర్ట్ విలియం కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాడు. అది కూడా 18 ఆగస్టు 1800 సంవత్సరంలో ఈ కాలేజీని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇతని కాలంలోనే 4వ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది 1799లో. అలాగే సెకండ్ మరాఠా వార్ 1803 నుంచి 5 మధ్య సెకండ్ మరాఠా వార్ కూడా జరగడం అయితే జరిగింది. ఇది లార్డ్ వెల్లెస్లీ గురించి. నెక్స్ట్ లార్డ్ వెల్లెస్లీ తర్వాత 1805 నుంచి 1807 మధ్య సర్ జార్జ్ బార్లో ఈయన కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా వ్యవహరించడం జరిగింది. ఈయన ఉన్నటువంటి టైంలో ఖచ్చితంగా వెల్లోర్ ముట్టడి అంటాం, మ్యూనిటీ ఆఫ్ వెల్లోర్ 1806వ సంవత్సరంలో తమిళనాడులోని వెల్లూరులో ఈ భారతీయ సిపాయిలు ముట్టడైతే చేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీని. ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒక్కసారిగా మూకుమ్మగా వాళ్ళు దాడి చేయడం జరిగింది. సో మద్రాస్ ఆర్మీ అన్నమాట వీళ్ళు. సో వీళ్ళు ఇలా చేయడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే టిప్పు సుల్తాన్ యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో ఫతే హైదరు, మొయిజుద్దీన్, సో వీళ్ళిద్దరి సహాయంతో ఇక్కడ సిపాయిలు అయితే తిరుగుబాటు చేయడం జరిగింది. ఫస్ట్ సిపాయిల తిరుగుబాటు అని కూడా చెప్పొచ్చు వెల్లూరులో. ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే యూనిఫామ్ చేంజ్ చేశారు. సిపాయిల యొక్క యూనిఫామ్ చేంజ్ చేయడం, అలాగే రిలీజియస్ సింబల్స్ ఏవైతే బొట్లు మనం పెట్టుకుంటాము నిలువుగా కానీ అడ్డంగా కానీ, సో అటువంటి నామాలు తీసేయాలనేటువంటి రూల్స్ అన్ని తీసుకురావడం వల్ల భారతీయ సైన్యం ఏదైతే సిపాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1806వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఆ పోలీస్ స్టేషన్స్ మీద దాడి చేయడం అయితే జరిగింది. అయితే తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సైన్యం సహాయంతో ఈ ముట్టడిని అయితే అణిచివేయడం అయితే జరిగిందమ్మా. ఇది ఈ వీడియోలో మనము 5 గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్స్ గురించి తెలుసుకున్నాము. పార్ట్ 2లో మిగిలిన గవర్నర్ జనరల్స్, అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిన చట్టం ఉంటుంది. సో ఏ ఏడాది నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారారు, అలాగే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అనేటువంటి విషయాలు అన్నిటి తెలుసుకుంటూ పార్ట్ 2లో మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ.